ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వేడుకగా శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి తిరుచి ఉత్సవం. తిరుమలలో వైభవంగా ఆరుద్ర నక్షత్రోత్సవం. పుష్కరిణి హారతి కార్యక్రమంలో ఆది దంపతుల అభయ ప్రదానం. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా శివపార్వతుల ఊంజల సేవ. మెడికల్ రీఎంబర్స్మెంట్ బకాయిల విడుదలపై ఉద్యోగుల హర్షం. తిరుమలలో బీఆర్ నాయుడును కలిసిన ఉద్యోగులకు ఇళ్ల స్థలాల అభివృద్ధి మంజూరుపై సానుకూలంగా స్పందించిన టీటీడీ చైర్మన్. వెండి నంది వాహన సేవలో శివపార్వతుల అద్భుత అనుగ్రహం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా ఆరుద్ర నక్షత్ర వేడుకలు. శైవ క్షేత్రాలలో ఘనంగా ప్రదోషకాల పూజలు. నందీశ్వరుడికి విశేషంగా అభిషేకాది అర్చనలు. అక్టోబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. జూలై 18 నుండి 24వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. తిరుమల దివ్యక్షేత్రంలో సోమవారం సాయంత్రం భాష్యకారుల తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి ఉత్సవ మూర్తిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ భాష్యకారుల వారు బంగారు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో మాడవీధులలో దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. భక్తులు అడుగడుగున శ్రీ భాష్యకారుల వారిని కనులారా దర్శించుకుని మొక్కుకున్నారు. జ్యేష్ఠమాసం చివరి సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి అనంతరం ఊంజల సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులను నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు.
అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివ పార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసినందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఆదివారం సాయంత్రం ఉద్యోగులు కృతజ్ఞతలను తెలియజేశారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా టీటీడీ ఉద్యోగులు కలిశారు. తమ ఆరోగ్య భద్రతకు సరైన ప్రాధాన్యత కల్పించే నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ బిఆర్ నాయుడును ఈ సందర్భంగా ఉద్యోగులు సత్కరించారు. ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించమని ఉద్యోగులు చైర్మన్ కోరగా సబ్ కమిటీ నివేదిక ప్రకారం త్వరలో ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. అలాగే హౌసింగ్ లేఅవుట్లను కూడా అభివృద్ధి చేసి ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చైర్మన్ బిఆర్ నాయుడు హామీ ఇచ్చారు. ఆది దంపతులైన శివ పార్వతులు వెండి నంది వాహన సేవలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ పంచలింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోషకాల వెండి నంది వాహన సేవను వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి, శ్రీ సోమస్కందమూర్తిని సకల దివ్యాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఉత్సవాలను వెండి నంది వాహనంపై ఆశీనును చేసి ఆలయ ధ్వజస్తంభం వద్ద నివేదన, మంగళహారతులను సమర్పించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శివపార్వతుల వెండి నంది వాహన సేవ కమనీయంగా సాగింది. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा. హైదరాబాద్కి చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు 4,41,00,000 రూపాయలను విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు ఎస్ రాజమౌళి, టి ప్రసాదరావు, పొట్టి మాలతి, లక్ష్మీ కుమారీలు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు అందజేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం తిరుపతికి చెందిన ప్రముఖ శ్వాసకోశ వైద్యులు డాక్టర్ సింగపాటి సుబ్బారావు తన కుమారుడు సింగపాటి సాయికృష్ణ పేరిట విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. అలాగే మధురైకి చెందిన వడివేలు ముగందన్ అనే భక్తుడు సోమవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలకు ఒక మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తయిన అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం దాత ఈ గుర్రాన్ని టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్కు అప్పగించారు. అనంతరం దాతలకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
పవిత్ర పరిమళ ద్రవ్యాలలో శ్రీ మణికంఠేశ్వర స్వామి, శ్రీ నందీశ్వరుడు విశేషంగా పరిమళించారు. నిజ జ్యేష్ఠ మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రదోషకాల సమయంలో గర్భాలయంలో శ్రీ మణికంఠేశ్వరుడికి ఎదురుగా కొలువైన శ్రీ నందీశ్వరుడికి ఏకకాలంలో నిర్వహించిన అభిషేక సేవ వీక్షణం భక్తులను ముగ్ధుల్ని చేసింది. బృహత్ నందీశ్వరుడికి పవిత్ర జలాలు, పంచామృతాలు, భస్మంతో అభిషేకాన్ని నిర్వహించి అర్చకులు తులసిమాలలు, పుష్పమాలలతో అందంగా అలంకరించి నైవేద్యము, హారతులు సమర్పించారు. నెల్లూరు నగరం వేదాయపాలెంలో కొలువైన శ్రీ గురువాయూర్ మహావిష్ణువు ఆలయంలో ప్రాయశ్చిత్త శాంతి హోమాలు, పుష్పయాగం ఘనంగా జరిగాయి. ఆలయంలో 9 రోజుల పాటు ఎంతో విశేషంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి ప్రాయశ్చిత్త శాంతి హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో చక్కటి వేదికపై శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ గురువాయూర్ మహావిష్ణు ఉత్సవాలను సుందరంగా కొలువు తీర్చారు. పలు రకాల వర్ణమయ పుష్పాలతో పుష్పయాగం జరిపి నైవేద్యము, మంగళహారతులను సమర్పించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి దేవాలయంలో మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన హాలాహలాన్ని సేవించిన అనంతరం నీలకంఠుడు ఉపశమనార్థం సర్వమంగళ రూపిణి గౌరీదేవి ఒడిలో శయనించినట్లు పురాణ కథనం. అంతటి విశేషమైన ఆధ్యాత్మిక ఘట్టానికి ప్రతీకగా సురుటిపల్లి క్షేత్రంలో స్వామివారు అమ్మవారి ఒడిలో శయన భంగిమలో వేంచేసి భక్తులను కటాక్షిస్తున్నారు. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యహ వాచనం తదితర పూజలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో నందీశ్వరుడికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో శైవాగమోక్తంగా శాస్త్ర సంప్రదాయాలతో అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం నందీశ్వరుడికి పుష్పమాలలను అలంకరించి పంచమహానీరా సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివగామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారికి నంది వాహన సేవ విశేషంగా జరిగింది. 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జూలై 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలవైకుంఠంగా భాసలుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా జూలై 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలో పెద్ద శివాలయంగా వినుతుకెక్కిన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తేశ్వర ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి కలిసి రావడంతో ఆలయంలో నిర్వహించిన విశేష ఉత్సవాలలో భక్తులు తన్మయులయ్యారు. వేకువజామునే శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామి వారికి అర్చకులు నిత్యారాధనలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ ప్రతిష్ఠ, పుణ్యహవాచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై మహాన్యాసపూర్వక రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పవిత్ర జలాలతో నింపిన ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గర్భాలయంలో శివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించి హారతులు అందజేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమః శివాయ. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి వారి దేవాలయం ఓం నమ శివాయ స్మరణలతో మార్మోగింది. సోమవారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పుష్పమాలలతో అలంకరించి అర్చనలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేసింది. భద్రాచలంలో గోదావరి నది సమీపంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలతో స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీమూలస్థానేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అర్చకులు శ్రీమూలస్థానేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని ఎంతో వేడుకగా నిర్వహించారు. ఆపై స్వామివారికి నైవేద్యము, కర్పూర నీరాజనం సమర్పించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. ఖమ్మంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో నందీశ్వరుడికి అభిషేకం జరిగింది. ప్రదోషకాల సమయంలో అర్చకులు ముందుగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకాది అర్చనలు జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై భక్తులచే నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత నందీశ్వరుడికి చక్కటి అలంకరణతో హారతులను అందజేశారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని దరిజేరితి. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని దరిజేరితి. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగింది. జ్యేష్ఠమాసం మాస శివరాత్రి నాడు ఆరుద్ర నక్షత్రం రావడంతో స్వామివారికి స్వయంగా అభిషేకాలు జరుపుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అర్చకుల సూచనలతో భక్తులు రామలింగేశ్వరుడికి పలు రకాల ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వయంగా అభిషేకాలు జరుపుకుని ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళ్లాడింది. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభిత. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో
అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో దత్త విశ్వేశ్వరునికి వేడుకగా అభిషేకం జరిపారు. ఆ తర్వాత భక్తులచే అభిషేకాలను నిర్వహించి బిల్వపత్రాలతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నల్గొండ జిల్లా పానగల్లిలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ ధ్యాన స్ఫటిక లింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు మూలమూర్తికి నిత్యారాధనలు జరిపారు. ఆపై స్ఫటిక లింగానికి భక్తులచే పలు రకాల విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. బిల్వపత్రాలతో స్ఫటిక లింగేశ్వరుడికి అర్చనలు నిర్వహించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, పంచాక్షరి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విశేషంగా భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్డులో గల శివాలయం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలో పరమశివుడికి విశేష ఆరాధనలతో పుష్పమాలలతో అలంకరణ చేశారు. ఆపై గర్భాలయం ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి పలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పుష్పమాలలతో అలంకరించి పూజలు చేశారు. నివేదన సమర్పించి హారతులు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామంలో కొలువైన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం వేడుకగా జరిగింది. పవిత్ర జ్యేష్ఠమాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ ముఖ మండపంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కలశాలలోని పవిత్ర సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి బిల్వపత్రార్చన జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.